మార్నింగ్ మమ్మ ఉన్నట్టు ఆగండి ఆగండి అమ్మా. రామకృష్ణ గారి నాయకత్వం, 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 గారి నాయకత్వం, నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ రామకృష్ణ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం. సిపిఐ సిపిఐ. అదేవిధంగా మరియు మన జిల్లా కార్యదర్శి వేలవ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మరియు కార్యదర్శి జిల్లా కార్యదర్శి పిల్లాపు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మన వెంకటేశ్వర గారు మండల కార్యదర్శి ఆయన కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మన వెంకటనారాయణ పట్టణ కార్యదర్శి, తర్వాత రమణ వెంకటస్వామి రాజా, తర్వాత గ్రామ ప్రజలకి మరి దక్కాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఈ యొక్క పేద ప్రజలకు అందేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 7x66 అంటూ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కదిరి యొక్క డాక్యుమెంట్లతో ఏమైనా పిత్తార్జితంగా రూపకల్పన చేసి ఈ యొక్క భూములంతా కూడా కొట్టేయాలని చూశారు. ఇవన్నీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పూర్తిగా ఉద్యమ రూపేణ ఖండిస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించి ఇక్కడ నివసిస్తున్నటువంటి అందరికి కూడా పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య గారిని మాట్లాడుతూ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఇక్కడ జరుగుతున్నటువంటి భూ పోరాటానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, అదేవిధంగా చలపతి గారు, మండల కార్యదర్శి వెంకటేష్ గారు, సోదరి సోదరులారా, గత 1 నెల నుంచి ఈ భూ పోరాట కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పోరాటం ఇది. అంతకు మునిపే గత ప్రభుత్వ హయాంలోనే ఈ భూములన్నింటినీ కూడా కొంతమంది కొట్టేయడానికి వీటన్నింటినీ కూడా డాక్యుమెంట్ల రూపేణ ఎక్కించుకున్నారని చెప్పి మనం ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం అంతే. ఎన్నికలకు ముందు 2 నెలల ముందు మళ్ళీ మనం అక్కడికి ఆపేయలేదు. ఎన్నికల తర్వాత ఈ భూమినంతా కూడా దాదాపు 50 నుంచి 100 కోట్ల రూపాయల ఆస్తి. ఈ ఆస్తులంతా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ అనువులైనటువంటి వ్యక్తుల పేర్లతో ఒక తప్పుడు రిజిస్ట్రేషన్స్, ఈ రిజిస్ట్రేషన్స్ యొక్క ప్రక్రియను కనుక మనం పరిశీలిస్తే ఒక్కసారేమో దేవాదాయ భూమి అని వస్తుంది, మరోసారేమో ఇదంతా కూడా మఠానికి సంబంధించినటువంటి భూమి. ఆ మఠం యొక్క డాక్యుమెంటేషన్ గారు మనం పరిశీలిస్తే ఈ భూములు అమ్మడానికి కొనుగోలు చేయడానికి ఏ రకమైనటువంటి హక్కులు లేవని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మఠాధిపతులు. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఉన్నటువంటి డైరెక్టర్లు అందరిలో నుంచి ఒక్క డైరెక్టర్ మాత్రమే తీసుకొచ్చి ఒక రిజిస్ట్రేషన్ తయారు చేసి దాన్ని రెవెన్యూ రికార్డులకు 1Bగా ఎక్కించి పాస్ పుస్తకాలు కూడా తీసుకొని ఈ భూములు ఇటీవల మన భూ పోరాట కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత దీన్ని కూడా కొట్టేయాలనుకున్నారు. దీని నుంచి మీరు వైదొలగండి, ఈ భూమి అంతా కూడా పేద ప్రజలకే దక్కాలని చెప్పి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఈ భూమి అంతా కూడా పేదలకు దక్కేంత వరకు కూడా సిపిఐ ఆ రకంగా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామకృష్ణ గారు దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా దీన్ని తీసుకుపోయి పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటానికి బాధ్యతగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి.
పొద్దున్నే మామూలు బహిరంగ సభలు అంటే సాయంత్రం జరుగుతూ ఉంటాయి. ఇంకా టిఫిన్ కూడా చేయకుండానే బహిరంగ సభ జరుగుతుంది ఇక్కడ. మరి మీరందరూ కూడా చాలామంది టిఫిన్ కూడా చేయకుండా ఇక్కడ అందరికి వచ్చారంటే ఎట్లయినా సరే భూ పోరాటంలో పాల్గొనాలి, భూమి సంపాదించుకోవాలని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా జరుగుతున్న సభకు అధ్యక్షత వహించిన మా నియోజకవర్గ కార్యదర్శి, మఠం భూమి అపరా చెరువు వాళ్ళు ఎట్లా వాళ్ళ చేతుల్లోకి పోయిందో మరి వాళ్ళే చెప్పాలి. పైగా దాంట్లో ఏం రాశారంటే 1B ఫారంలో ఇదంతా పిత్రార్జితము, అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుండి వాళ్ళ తాతల కాలం నుండి ఆ భూమి అంతా మాది అని చెప్పి దాంట్లో రాసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి మీరంతా కూడా పేర్లు రాసుకున్నారు బాగుంది, మీ ఊరి పేరు రాసుకున్నారు బాగుంది, కానీ పక్కనేమో పిత్రార్జితం అంటే మరి మీరేమన్నా మఠములకు పుట్టారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు మీ నాయనకు పుట్టారా లేకపోతే మఠములకు ఏమైనా పుట్టారా? మీరు మఠములకు పుట్టింటే మరి మీరు పిత్రార్జితం అని అందులో రాసుకోవాలి. మరి ఆ రాసిన గాడిద కొడుకు ఎవరో నాకైతే తెలియదు. రెవెన్యూ వాళ్ళు మీరు చూడాలి కదా, అందరూ తెలిసేది మఠం భూమి అని రెవెన్యూ వాళ్ళకి తెలుసు. అందరూ తెలిసినా కూడా మీరు వాళ్ళ పేర్లు రాసి పక్కన బ్రాకెట్లో మీరు పిత్రార్జితం అని రాశారంటే మిమ్మల్ని ఏమనాలా? కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వంలో ఉండే పెద్దల యొక్క హస్తం లేకుండా ఇది జరగడం లేదు. అదేదో బత్తలపల్లిలోనే జరిగింది అనుకోవద్దండి. నిన్న మొన్న మీరు కూడా టీవీలో చూసింటారు. దాదాపు 1000 ఎకరాల భూమి ఇదే, ఇక్కడేమో 20 ఎకరాలు. మదనపల్లిలో 1000 ఎకరాల భూములన్నీ కూడా మొత్తం కబ్జా చేసేశారు, రికార్డులన్నీ మార్చారు. ఎప్పుడైతే కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడతాయి, దొంగతనాలు బయటపడతాయని దాంట్లో ఉండే కొంతమంది రెవెన్యూ ఉద్యోగస్తులు అధికారులు కుమ్మక్కై ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళు కూడా అందులో చేరుకొని వాళ్ళంతా మొత్తం సబ్ కలెక్టర్ ఆఫీస్కి అగ్గి పెట్టారు. సబ్ కలెక్టర్ ఆఫీస్కే, ఎంఆర్ఓ ఆఫీస్ కాదు, ఆర్డీఓ ఆఫీస్ కాదు, సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే అగ్గి పెట్టారంటే ఈ దుర్మార్గులు ఎంతకు తెగిస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నారు. ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డీజీపీ గారిని హెలికాప్టర్లో పంపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు గతంలో మన ధర్మవరంలో అడిషనల్ ఎస్పీగా పనిచేశాడు, అనంతపురం ఎస్పీగా పనిచేశాడు. ఆయన పోయాడు అక్కడికి ఇప్పుడు. కాబట్టి ఏమంటే ఇవాళ చాలా జిల్లాల్లో కూడా ఈ రకంగా అన్యాక్రాంతమవుతా ఉన్నాయి భూములు. కడప జిల్లాలో బద్వేల్లో అయితే 30,000 ఎకరాల భూములు ఈ రకంగా అన్ని కూడా దొంగ పట్టాలు సృష్టించుకొని కబ్జా పెట్టారు. కడప జిల్లాలో కబ్జా పెట్టారు, తిరుపతి దగ్గర కబ్జా పెట్టారు, కాళహస్తిలో కబ్జా పెట్టారు, శ్రీకాకుళంలో కబ్జా పెట్టారు. కాబట్టి ఏమంటే మొత్తం భూముల విలువ పెరిగింది కాబట్టి ఈ భూములన్నీ కూడా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు అందరూ కూడా ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేదో, ఇళ్ల స్థలం రాలేదో వాళ్ళే ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ మీకు ఇళ్ల స్థలం ఇచ్చింటే ఆల్రెడీ ఇల్లు ఎక్కడైతే మీకు ఇచ్చారో అక్కడే ఉండండి తప్ప మాకు అక్కడ కావాలా ఇక్కడ కావాలని రావద్దండి. లేని వాళ్ళకే మనం ఇవ్వాలి. తర్వాత ఎవరికి కూడా ₹1 కూడా డబ్బులు ఇవ్వద్దండి. ఎవరికి కూడా వాళ్ళు అడిగారు ఇల్లు అడిగారని డబ్బులు వసూలు చేయొద్దండి. మీరు కూడా ఎవరితో కూడా డబ్బులు వసూలు చేయకూడదు. కానీ అందరికీ పేదవాళ్ళకే ఇవ్వాలి. తర్వాత ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, 1 సెంటు, అర్ధం సెంటు అదే ఇప్పుడు వేసుకున్నారు, అట్లా కాదు ఉండాల్సింది. కనీసం 1.5 సెంటు లేదా 2 సెంట్లు ఉండాలి, అందరికీ ఉండాలి. ఎందుకంటే రేపొద్దున మన పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మీరు ఇక్కడే చేసుకోవాలి. కాబట్టి అంటే పేదవాడుగానే ఉండనక్కర్లేదు, పేదవాడు కూడా ఎదగాలి, పిల్లలు చదివించుకోవాలి, ఆ పిల్లలు కూడా పెద్ద ఆఫీసర్లు కావాలి, ఉద్యోగాల్లో చేరాలి. మనం మాత్రమే మన పిల్లలు ఉండాల్సిన పనిలే. మనం పేదరికంలో ఉన్నాం, కానీ మన పిల్లలు మనకంటే ఇంకా పైన ఎదగాలి.
కాబట్టి నేను మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా, ఈ మన మధు వీళ్ళకి కూడా చెప్తా ఉన్నా, కనీసం 1.5 సెంట్ ఇవ్వాలి. 1.5 సెంట్కి తక్కువ కాకుండా వీలైతే 2 సెంట్లు ఇవ్వండి. అందరికీ లేని వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఇవ్వద్దండి. లేని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు కట్టించమని కూడా అడగాలి. రేపు 31వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారిని కూడా అమరావతిలో కలుస్తా ఉన్నాం. అప్పుడు కలిసినప్పుడు ఖచ్చితంగా మీ సమస్య అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి మీకు అందరికి కూడా న్యాయం చేయిస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇదంతా దొంగ పట్ట అంతా కూడా నేను కూడా అంతా మన వేమయ్య అంతా చూపించాడు. బాగా బ్రహ్మాండంగా వాళ్ళ పేర్లతో సహా 1Bలో ఎక్కించారు. 1Bలో ఎక్కించుకొని ఇదంతా కూడా ప్లాట్లు వేసి అమ్ముకోవాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. సరిగ్గా రైట్ టైంలో మన ఎర్ర జెండా నాటినారు. ఎర్ర జెండా ఉన్నంతకాలం ఎవరు భయపడనక్కర్లేదు, అందరు కూడా జెండా గట్టిగా పట్టుకోండి. ప్రభుత్వాన్ని కూడా అడుగుదాం, ప్రభుత్వంతో మాట్లాడి మీ మంత్రి గారి దృష్టికి కూడా తెద్దాం. అందరి సహకారం తీసుకొని ఇక్కడున్న ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మీకు అండగా నిలబడతాం. మళ్ళీ మీరు అందరు కూడా ప్లాట్లు వేసుకున్న తర్వాత కూడా నేను ఇక్కడికి వస్తాను. అప్పుడు అందరూ కూడా కలిసి సామూహిక ఇది మీటింగే కాదు, భోజనాలు కూడా పెడదాం. కాబట్టి ఏమంటే మీరు అందరు కూడా ధైర్యంగా ఉండండి, మీకేమి ఇబ్బంది లేదు. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయో, కబ్జాలు చేశారో, దొంగ పట్టాలు సృష్టించారో, వీటన్నిటిపైన కూడా విచారణ జరపాలి. తర్వాత రెండోది ఏమంటే మన వీళ్ళకి కూడా చెప్తా ఉన్నా, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంకటరామరెడ్డి ఏమన్నా అంటే నాకేం సంబంధం లేదు, అది పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పాడు. కాబట్టి మీరు ఆయన ఏం అనొద్దండి. ఇంకా ఇచ్చాడు కదా, నాకు సంబంధం లేదు, నాకేం దాంతో పోనని అన్నాడు. మంచిదే, ఆయన కూడా మనకి ఇది చేయండి. ఏదేమైనా సరే దొంగ పట్ట అయితే చేశారు, దొంగ పట్ట చేశారు కాబట్టి ఇది మన చేతికి వచ్చింది. ఇందులో బాగా క్లియర్గా వాళ్ళ పేర్లు కూడా రాశారు. మాచిరెడ్డి గారు లక్ష్మీ నరసింహారెడ్డి, నారపరెడ్డి కొడుకాయనా. మరి తర్వాత ఈ మాచిరెడ్డి గారు ఈశ్వర్రెడ్డి, ఈయన కూడా నారపరెడ్డి కొడుకే. ఈయనకి 4 ఎకరాల 96 సెంట్లు, ఆయనకి 4 ఎకరాల 96 సెంట్లు. ఇంకొక ఆమె కృష్ణవేణి, ఈమె భర్త పూల శ్రీనివాసులు. తర్వాత పి రామ్మోహన్ సన్ ఆఫ్ పి రామప్ప, ఈయనకి 3 ఎకరాల 31 సెంట్లు. ఇంకొక ఆమె పూల లక్ష్మీ నరసయ్య, వాళ్ళ నాయన పేరు రామన్న. ఈ 5 మంది పేరు మీద రాసి దాంట్లో ఏమన్నారంటే పిత్రార్జితం అని రాశారు. పిత్రార్జితం అంటే ఏమి, వీళ్ళ నాయన వీళ్ళ తాత, మీ నాయన మీ తాత ఈ భూమి సంపాదించారా, దొంగ వెదవల్లారా, తప్పుడు రిపోర్ట్ మీరు తయారు చేసుకుంటారా? ఇది పక్కా తప్పుడు రికార్డు. ఇది మీ నాయన సంపాదించాడా, మీ తాత సంపాదించాడా? ఇది మఠం భూమి అని అందరికీ తెలుసు కదా. మఠం భూమి అని తెలుసుకొని నువ్వు మఠం భూమి అని చెప్పకుండా దీన్ని పిత్రార్జితం అని మీరు రాసుకుంటే అయిపోతుందా? కాబట్టి ఏమంటే సరైనది కాదు. గవర్నమెంట్ ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి వేస్తాం, మిమ్మల్ని అవసరమైతే జైల్లో కూడా పెట్టిస్తాం మిమ్మల్ని. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే రెవెన్యూ వాళ్ళు ఇందులో ఉన్నారో వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని కూడా కోరుతాం. కాబట్టి మీరేం భయపడొద్దండి, ఎవరు భయపడాల్సిన పనే లేదు. మీరేం ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి వేస్తాం, మీకు న్యాయం జరుగుతుంది. ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ఇంటి స్థలం లేని వాళ్ళందరికీ కూడా, మీకు అందరికి కూడా స్థలాలు ఇప్పించేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది. మీరంతా ఐక్యంగా ఉండండి, ఐక్యంగా ఉన్నంత కాలం మీకు అండగా ఉంటాం, తప్పకుండా సాధిస్తాం, ఏం భయమే లేదు. ఎందుకంటే గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ధర్మవరంలో అనేక మందికి ఇల్లు ఇప్పించింది. మన రైల్వే లైన్ అవతల అదేది గుట్టాలు అవన్నీ కూడా మనమే ఇప్పించిండేది. వైసీపీ కాలనీ అవన్నీ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని రేపు కలవబోతా ఉన్నాం.
మన పార్టీ నాయకులు నారాయణ గారు, ముప్పాడ నాగేశ్వరరావు గారు, సత్యనారాయణమూర్తి గారు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమాలపైన చర్య తీసుకునేటట్లు కూడా ముఖ్యమంత్రి గారితో యాక్షన్ తీసుకునేటట్టు చేస్తామని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కూడా ఈ దాదాపు మఠం భూమి 19 ఎకరాల 84 సెంట్లు. ఇది అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. ఇది పిత్రార్జితం అనే పేరుతో అడంగల్ 1Bలో వీళ్ళందరూ కూడా పేర్లు రాసుకొని అప్పరా చెరువుకు సంబంధించిన వాళ్ళ పేర్ల మీద ఇచ్చారు. మరి ఇదంతా కూడా రెవెన్యూ వాళ్ళ యొక్క కుతంత్రము, లాలుచిబడి, కుట్రబన్ని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తాను, ఎవరైతే రెవెన్యూ అధికారులు తప్పుడు అడంగలు సృష్టించారో వీళ్ళపైన ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఈ భూమిని, మఠం భూమిని తమ పిత్రార్జితం అనే పేరు మీదుగా తమ పేరు మీద రాయించుకున్నారో వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇక్కడే కాదు, చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. మదనపల్లిలో అయితే సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్గిపెట్టారు కాబట్టి రాష్ట్రం అంతా సంచలనం కలిగింది. ఒక్క మదనపల్లిలోనే కాదు, ఇవాళ కాళహస్తిలో, తిరుపతిలో, శ్రీకాకుళంలో, అదేవిధంగా కడప జిల్లాలో అయితే వేలాది ఎకరాలు, ఒక్క బద్వేల్లోనే దాదాపు 20-30 వేల ఎకరాల భూములు ఈ రకంగా అన్యాక్రాంతమైపోయినాయి. వీటన్నిటిపైన కూడా విచారణ జరపాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా బుక్ చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే రెవెన్యూ అధికారులు ఇందులో కుమ్మక్కయ్యారో వాళ్ళను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలి, వాళ్ళపైన సివియర్ యాక్షన్ ఉండాలి. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన మాటంతా రాసిన ఇష్టానుసారం రాస్తూ ఉంటే ఇంతకంటే ఘోరమైంది ఏముంది. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వీటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రేపు 31వ తేదీ నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ అంశం పైన మేము కలుస్తూ ఉన్నాం.